చదివించాడు. నాన్నగారు సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయిందే. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు అలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే. హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. రండి సార్. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నానా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్, నో నో. ఓ చెప్పొద్దా? సార్, వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్. కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేని దానికి. నువ్వు వేసి పెంచు. మా డాడీ. చూడకు, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్న. పాప కాలేజీలోనే ఉంది కదా? హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి నీ సార్. మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాట మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టో తెలుసా నీకు? 25 ఏళ్ల క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు?
అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసారా? ఏయ్. సోడా ఫైట్ తెలుసా సార్? ఏయ్. చొక్కా చుట్టూ చూపెట్టండి సార్. కత్తిగా చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్నా అన్న వచ్చిండన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా వెళ్ళి చెప్పు మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్ రండి రాయ్. రా ఎక్కడ చచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందరం లేదన్నా. ఆ. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. యాదవ టెన్షన్ నాకు. రా టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలంటరా? నువ్వు పట్టరా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? ఏ వినవాళ్ళే? లేదే ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిది తేలిక ఏదో చేసి వెళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. ఏయ్ బయట జీప్లా ఒక పని పాట నేను గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. షకలక బేబీ షకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటే గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలట్టు చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు. టీ తీసుకో. బతుకు ఏ సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దొబ్బేశారంట నిజమా? దుబ్బేయడం ఏంటే? దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. చెప్పలేక వస్తున్నాను. అరే ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాపం వాడి పరిస్థితి అంతేనేంట్రా. ఆడి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోన్లే. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగరు, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి సార్. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను తిట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఇస్ గుడ్ మార్నింగ్ సార్. ఆ, వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలువమంటారా బండి? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. దారా. పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేయచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేసి. తెలీదు బన్నీ. నందు ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా. వాళ్ళ నాన్నకు తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్ పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోజ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్ మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో. అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకు వెళ్ళిందండి. పని మీద బయటికి వెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. You are a peon, like a peon, peon, peon లాగుండే peon, peon. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. వాటర్. సహాయం సార్. సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన.
మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్ల తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా? కాలిపోయాను రా. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా ఆ, అన్నా, అది వీడ్డేలా కాదు, ఎస్వీరం గారు అది. పోరా. అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఆ, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి. ఆ, అమ్మా, వధూవరులను తీసుకురండి. ఆ, ఆ. తల్లి. 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 అమ్మా తల్లి. అయ్యో తలుపు తీయమ్మా తల్లి. తల్లి, రా తల్లి. తల్లి, రా తల్లి, రా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్. ఆగండి, వాణ్ణి ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సామ్రాజ్యం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. ఓయ్ తల్లి, ఇది ఏమైందమ్మా? అమ్మా, విషయం చెప్పు తల్లి. తల్లి, విషయం చెప్పవే. అయ్యో తల్లి బంగారం. మమ్మీ, అతనికి నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటమ్మా? నువ్వు నా ప్రాణం తల్లి. వాళ్ళెవరూ నాతో పాటు రాకూడదని చెప్పు. వాళ్ళొస్తే నేను కాలేజ్కి వెళ్ళను. అలా కాదమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కదా. నీకు సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం. తల్లి, అయ్యో, అమ్మా, వద్దా. ఎవరైనా పిచ్చా నీకు? ఎందుకు ఇంత ఖరీదైన వస్తువులన్నీ పగలు కొడుతున్నావు? కొట్టేస్తాను నేను, జాగ్రత్త. ఏయ్, నోర్మోయ్. దాని కోపం వస్తే ₹1,00,000 విలువ గల వస్తువుని పగలు కొడుతుంది. అది నా కూతురు, తప్పేంటి? అమ్మా తల్లి, నా బంగారం, నువ్వు అలా విసురుతుంటే నీ చేతులు నొప్పడతాయని నా బాధ. అర్థమైందా తల్లి? నా బంగారు తల్లి, నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమ్మా. ఓకేనమ్మా? ఏయ్, రేపటి నుంచి ఎవరు కాలేజీకి వెళ్ళకండ్రా. ఓకేనా? ఓకేనా తల్లి? రేపటి నుంచి నీకు టెన్షన్ పోయిందనా? ఏం డాడీ మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేం డాడీ, ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ, మమ్మీ, డాడీ బాడీ తాగేశారు. మమ్మీ, డాడీ బాడీ తాగేశారు. డాడీ, 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ, ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్, ఏంటి భయ్, ఏమైంది? డాడీ,
ఆయన పాయిజన్ తాగేశారు. హాస్పిటల్ వెళ్దాం రానంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయసం తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైతులరా? ఆంటీ, మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. మహి, నువ్వు కూడా. ఏంటి అంకుల్, ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలివితే అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం, ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్! Oh my God! What a surprise, my Jesus! హౌ ఆర్ యూ సహాయం? I am extremely happy, Jesus. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ సహాయం. Why, Jesus? What happened? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడా? వాడు పెద్ద రౌడీ. మీకు తెలీదా జీసస్? ఏ, నువ్వు కాదా? ఊరుకోండి జీసస్. నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీలను బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీజం చేశాను జీసస్. కరెక్ట్లే, నీ పక్క పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్. రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచిది సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? ఒరే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూట్ వంకరోడ్ అయితే. ఆ వంకరుడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే. సార్ నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి ఎమోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? అంతా నేర్చుకున్నా. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? కాదు బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చానంటే ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు.
ప్లీజ్. ఓకే మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్గా అర్థం